ఈ ఉదయం నూతన కృప అను ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం. అందరూ బాగున్నారా? ఈరోజు దినచర్య అంతా బాగుండేలా దేవుని సన్నిధిలో కనిపెట్టి శక్తి పొందుకొని ప్రార్థిస్తూ ఉన్నారా? ప్రార్థనేనండి. ఒకవేళ మీరు అణచివేతకు గురి అవుతున్నారా? ఎవరో ద్వారా డామినేట్ చేయబడుతున్నారా? లేకపోతే మీకు బదులుగా మీకు చెందాల్సింది మరెవరికో ఒకవేళ దుష్ట కార్యము ద్వారా, శత్రు పన్నాగము ద్వారా వెళ్ళిపోతుందా? కానీ మీరు చేయాల్సింది కేవలం ప్రార్థన ద్వారా ప్రతి విధమైన శత్రు కోటలు కూలిపోబడుతున్నాయి. ప్రార్థన ద్వారా ప్రతి యొక్క అణచివేత తొలగింపబడుతుంది. మీ మార్గం రాజమార్గముగా మార్చబడబోతుంది. దేవుడు మీతో సదా తోడై ఉండబోతున్నాడు. హల్లెలూయా. ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. కానీ అనేకుల జీవితాల్లో ఈ రోజుల్లో ప్రార్థన లేకుండా ఎండిన స్థితిలో కనబడుతున్నారు. అటువంటి వారిని చూసి దేవుడు ఏమంటున్నారంటే, వారు ఎండిన స్థితిలో ఉన్నారు, వారు అడగనొల్లకపోయిరి, అందుకే నేను ఏ సహాయము చేయలేకపోతుని అంటూ దేవుడు కూడా నిరుత్సాహపడుతున్నారు. అటువంటి వారి విషయాల్లో మీ గాయాలు మాన్పబడాలంటే వారి కొరకు వారు ఎంతగా మిమ్మల్ని బాధిస్తూ ఉంటారో అదంతా జస్ట్ షేర్ చేయటమే. దేవుని పాదాల చెంత కూర్చొని దేవునితో, అయ్యా నా బాధ ఇది, నా పోరాటం ఇది, నన్ను ఈ విధంగా హింసిస్తున్నారు, నన్ను ఈ విధంగా నడిపిస్తున్నారు, ఇది నాకెంతో అణచివేత అంటూ మీ బాధను జస్ట్ ఒక ఫ్రెండ్తో షేర్ చేసినట్లు దేవుని పాదాల చెంత కూర్చొని మీరు షేర్ చేసినట్లయితే అదే ప్రార్థన. ఆ ప్రార్థనకు ఎన్నో అద్భుతాలు, కార్యాలు మీరు చూడబోతున్నారు. అంతేకాకుండా ఈరోజు దేవా వాగ్దానముతో నాతో మాట్లాడు, వాగ్దానముతో నన్ను పిలువు, వాగ్దానములో ఇమిడి ఉన్న ఆశీర్వాదాలతో నన్ను నింపు అని మీరు ప్రార్థిస్తూ సిద్ధపడినట్లయితే, గట్టిగా ఈ వాగ్దానాన్ని పట్టుకున్నట్లయితే మీ పట్ల దేవుడు చాలా శక్తితో మీ యొద్దకు రాబోతున్నాడు. అంతేకాకుండా ఈ వాగ్దానాన్ని అనేకులకు షేర్ చేయండి. బంధువులకు, ప్రాణమిత్రులకు షేర్ చేయండి. ఆ తర్వాత లైక్ చేయండి. మంచి కామెంట్స్తో కామెంట్ బాక్స్లో మీ స్పందన తెలియజేసినప్పుడు తద్వారా దేవునికి మహిమ కలుగునుగాక. ఇంకా పాస్టర్ విజయ్ రాజ్ హైదరాబాద్ అనే యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ కాకపోయినట్లయితే ఇప్పుడే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పక దేవుని పనిలో పాలి భాగస్థులు అవ్వండి. ఈ ఆశీర్వాదాలన్నీ మీరు అనుభవించేదరుగాక. మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న నేటి వాగ్దానాన్ని మనం ధ్యానించబోతున్నాం. బైబిల్ గ్రంథంలో నుండి కీర్తనలు 53:6 చదువుకుందాం. సియోనులో నుండి ఇజ్రాయేలునకు రక్షణ కలుగునుగాక. దేవుడు చెరలోనున్న తన ప్రజలను రప్పించినప్పుడు యాకోబు హర్షించును, ఇజ్రాయేలు సంతోషించును. అవును ప్రియ సహోదర, సహోదరి, ఈరోజు మనం ఈ వాగ్దానంలో గమనిస్తున్న ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే, ఇజ్రాయేలు దేశంలో ఉన్న దేవుని ప్రజలకు ఒక భయానకమైన శత్రు సంబంధమైన సమస్య ఏర్పడింది. దేవుని ప్రజల్ని వారు బంధించారు. శత్రు సంబంధమైన బంధకాలతో వారు బయటికి రాకుండా, ఎన్నడూ తప్పించుకోకుండా బలమైనటువంటి శిక్ష వేశారు, బలమైనటువంటి బంధకాలతో బంధించారు. అయితే దేవుడు ఏమంటున్నాడంటే, ఆ చెర నుండి నా ప్రజలను నేను విడిపిస్తాను అంటూ విడిపించేశాడు. అందుకే ఇక్కడ ఇజ్రాయేలు ప్రజలంతా కూడా హర్షిస్తున్నారట, ఆనందిస్తున్నారట, సంతోషిస్తున్నారట, కేకలు పెడుతున్నారట. ఇటువంటి సంతోషం ఎప్పుడు నీ కుటుంబంలో, నీ హృదయంలో, నీ జీవితంలో నువ్వు చూస్తావో తెలుసా? శత్రు సంబంధమైన బంధకాల నుండి నీవు విడుదల పొందినప్పుడు, ఈ వాగ్దానం వింటూ ఉన్నప్పుడు నీ తల మీదకి ఏ ఆశీర్వాదం, ఏ బలమైన కృప రాబోతుందో తెలుసా? విడుదల. శత్రు చేతిలో నుండి, శత్రు పంటి కింద నుండి, శత్రువు ఉరులలో నుండి నువ్వు ఈ రోజున తప్పించబడబోతున్నావు, విడిపించబడబోతున్నావు. ఈరోజు దేవుని బిడ్డ, నువ్వు ఏ చెరలో ఉన్నావో నిన్ను నీవు గమనించుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేస్తున్నాడు. కోర్టు సమస్య, జైలు శిక్ష, అప్పుల భారమా, లేకపోతే కుటుంబాన్ని ఎలా నడిపించుకోగలను అనేటటువంటి
ఒక అనాలోచితమా? ఏ చెరలో నువ్వు ఉంటున్నావు? పాపమా, శాపమా, రోగమా, వ్యాధి, అది ఏదైనా కావచ్చు. మీరు దేవుని సన్నిధిలో విశ్వసించినప్పుడు, ఈ వాగ్దానాన్ని వెంటనే మీరు మీ డైరీలో నోట్ చేసుకున్నప్పుడు, అవును, నోట్ చేసుకోవటం ద్వారా ఏం జరుగుతుందయ్యా అనంటే, మీ విశ్వాస విజయానికి మొదటి అడుగు మీరు రాసుకున్నట్లుగానే నిజమైన ప్రతిరూపం అది. తప్పక దేవుడు ఆ రీతిగా చేయబోతూ ఉన్నాడు. హల్లెలూయా. ప్రభువు నిన్ను బయటికి రప్పించబోతున్నాడు, నిన్ను రక్షింపబోతున్నాడు, నీ కుటుంబాన్ని రక్షింపబోతున్నాడు. చెర అంటే చేదు అనుకుందాం. చేదైన అనుభవం. ఆ చేదైన అనుభవాన్ని నేను మధురంగా మారుస్తానని దేవుడు నీతో చేతిలో చేయి వేసి ప్రమాణం చేస్తున్నాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే, నువ్వు ఈ రోజున తప్పించబడబోతున్నావు, దుష్టుని చేతిలో నుండి విడిపించబడబోతున్నావు. అనేకులు నిన్ను బట్టి సంతోషించబోతున్నారు. నీ పట్ల ఈ రోజే, ఇప్పుడే నీ కుటుంబంలో అనేక కార్యాలను ప్రభు చేయబోతున్నాడు. ఇంకా రక్షణ పొందకుండా ఉంటున్నారా దేవుని బిడ్డ? మీరు రక్షణ పొందకపోతే మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇంకా చెరలో ఉన్నట్లే. మీరు చెరలోనే, అపవాది సంబంధ చెరలో మీరు ఉన్నట్లయితే, ఎప్పుడు ఏ పరిస్థితి ఎలా కాటు వేస్తుందో నీకు ఏమాత్రం తెలియదు. కనుక అంతకు ముందే నువ్వు వెంటనే మారు మనసు, బాప్తీసం, పాప క్షమాపణ, యేసయ్యను సొంత రక్షకునిగా అంగీకరించటం ముందుగా నువ్వు నేర్చుకోవాలి. రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలు, ప్రపంచ నలుమూలల, విదేశాల్లో ఉన్నవారు, మన ప్రాంతంలో మన కళ్ళ ఎదుట అనేకులు కనబడుతున్నారు. వారందరి జీవితాల్లో రక్షణను ప్రభు అనుగ్రహించబోతున్నాడు. మన కుటుంబాల మీదకి, మీ కుటుంబాల మీదకి రక్షణను దేవుడు ఇవ్వబోతున్నాడు. సంఘముల మీద ఆయన రక్షణ కుమ్మరించబోతున్నాడు. హల్లెలూయా. ఎవరు ఏ కీడు సమస్యలో తెలియక, తెలిసి వేటిలో ఇరుక్కున్నారో, వేటి చేత బంధింపబడ్డారో, వాటి నుండి పరిశుద్ధాత్ముడే స్వయంగా విడుదల చేయబోతున్నాడు. ఆయన మహిమ నీ ఇంట్లోకి రాబోతుంది. నీ ఒంట్లోకి, నీ శరీరంలో అణువణువు స్వస్థతను ఈరోజు పొందబోతున్నావు. విశ్వాసంగా ఉండు, ధైర్యం తెచ్చుకో. ఈ వాగ్దానము నేడు నీ జీవితంలో నెరవేర్చునుగాక. హల్లెలూయా. గొప్ప ధైర్యాన్ని ఈ వాగ్దానం ద్వారా పొందు. తల్లైనా తండ్రి అయినా దేవుడై ఉన్నారు. తల్లిని మించిన ప్రేమ, తండ్రిని మించి ప్రేమ ఈ లోకంలో దేవుని యొద్ద నుండే మనకు అనుగ్రహింపబడుతుంది. కొన్ని పరిస్థితులు వస్తాయి, అందరూ దూరం అయిపోతారు. కానీ దేవుని ప్రేమ, యేసయ్యాని నువ్వు పిలిచినప్పుడు తప్పక ఆ ప్రేమ నిన్ను ఓదారుస్తుంది, నడిపిస్తుంది. కష్ట మార్గములో కూడా ఓడిపోకుండా నీకు గెలుపునిస్తుంది. హల్లెలూయా. నీ స్మరణ, నీ ధ్యాస అనుదినము, నీ ప్రపంచము, నీ ఆలోచన, నీ బలము, నీ ధైర్యము దేవుడై ఉండేటట్లు నువ్వు చూసుకోవాలి. హల్లెలూయా. ఈ రోజున దైవ సేవకులందరినీ కూడా ప్రభు నడిపించబోతున్నాడు, ఆశీర్వదించబోతున్నాడు, క్షేమాన్ని ఇవ్వబోతున్నాడు. రాష్ట్రంలో ఉన్న ప్రజలకు దేవుడు క్షేమాన్ని ఇవ్వబోతున్నాడు. విశ్వాస కుటుంబాలు ఈ వాగ్దానంతో కట్టబడబోతున్నాయి. ఎవరెవరు ఈ వాగ్దానాన్ని షేర్ చేస్తున్నారో, వింటున్నారో, వారందరి జీవితాల్లో ఈ రోజున విడిపించబడబోతున్నారు, తప్పించబడబోతున్నారు. చేదు మధురముగా మారబోతుంది. మీరు అనుకున్నవన్నిటినీ ప్రభువు నామములో, యేసు నామములో అవి నేడే మీకు అనుగ్రహింపబడునుగాక. మహాగణుడా, ప్రేమ స్వరూపి, ఎందరు కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారు వారందరి జీవితాల్లో కట్ల నుండి, బంధకాల నుండి విడుదల దయచేయండి, తెంచివేయండి. సమర్థుడవు నీవేనయ్యా. అయ్యా, మా ఆలోచన నీవై ఉన్నావు, మా ధైర్యము నీవై ఉన్నావు. నీవు మా జీవితంలో లేకపోతే ఏమాత్రము మేము ఏమీ చేయలేము, వట్టి వారం అయిపోతాం. స్తోత్రం. మీ కృపతో మమ్మల్ని నింపి ఈ రోజున మా బిడ్డలందరూ ఉద్యోగానికి, వ్యాపార స్థలాలకి, ఎవరు ఏ ఫీల్డ్లో వెళ్ళుచున్నారో అందులో సమర్థవంతులుగా నిలబెట్టి మీ బిడ్డలనైతే మహిమతో నింపి వాడుకోండి. స్తోత్రం. ఈరోజు శ్రేష్టమైన కృపతో, శ్రేష్టమైన వాగ్దానముతో మమ్మల్ని నింపినందుకు మరొక్కసారి మీ సన్నిధిలో మా బిడ్డలందరిని బట్టి కృతజ్ఞతలు తెలియజేస్తూ, స్తోత్రి. వాగ్దానంలో అందరూ ఏకీభవించారు ఈ ప్రేయర్లో, వారందరినీ దీవించి ఆశీర్వదించి మేలులతో నింపమని యేసు ప్రశస్త నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. గాడ్ బ్లెస్ యూ. దేవుడు ఈ వాగ్దానం తప్పక మీ జీవితంలో నెరవేర్చునుగాక. ఆమేన్.